సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఈ బంగారపు రేట్లు, ఈ సిల్వర్ రేట్లు ఇవన్నీ చూస్తుంటే ఒకసారి ఎగుతుంటుంది, ఒకసారి తగ్గిపోతుంటుంది. కొనుక్కోవాలా లేదా అది ఏ ఆర్డర్ ఇవ్వాలా లేదా, కొనుక్కోవాలా లేదా చాలా అనుమానాలు, అపోహలండి. అసలు మీ ద్వారా ఈ యొక్క గోల్డ్ సంగతి, సిల్వర్ సంగతి ఒకసారి చెప్పండి సార్ మాకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అందరి మైండ్లో మీరు ఎలాగ అడిగారు కానీ అంటే మీకు ఫీజు ఇస్తే కానీ, మీ కన్సల్టెంట్ ఫీజు ఇస్తే కానీ మాకేం చెప్పరు. అంతే కదా. మీరు ఇప్పుడు మీకు ఉచితంగా చెప్పించేస్తున్నాను. తెలుగులో సామెత ఉందండి, అమ్మ పెట్టదు అడుక్కు తిన్నదని. మీరు ఎవరూ ఇచ్చేవాళ్ళని ఆపేస్తున్నారు. బట్ ఏమో మీరు మీ డౌట్ అయినా ప్రజల డౌట్ అయినా మనకు తెలిసిన నాలెడ్జ్, నేను ఎక్స్పర్ట్ కాదు, బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ కొద్దిగా షేర్ చేస్తాను. జనరల్గా అయితే ఈ క్వశ్చన్ కావాలంటే ఒక 5,000 10,000 మీకు 20,000 మీకు ఇవ్వాలి ఫీజు. మా వాళ్ళందరూ ఫీజు చెప్పించేస్తున్నాను. అదంతా మీ అభిమానం. అయితే ఈ గోల్డ్ సిల్వర్ అన్నది చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం. అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి? స్టాక్ మార్కెట్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉందండి, రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ మార్కెట్ ఉంది, గోల్డ్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, ఇంకా వగేరే ఎన్ఎస్సీలు, పీపీఎఫ్లు ఇవన్నీ ఉన్నాయి, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. అయితే కొన్నాట్లో స్థిరంగా ఉంటాయి రిటర్న్స్, కొన్నాట్లో షేర్ మార్కెట్ పెరుగుతుంది, ధన్మని పడిపోద్ది. ఇప్పుడు ఒక షేర్ మార్కెట్ వెళ్ళాలంటే ఒక రబ్బర్ బాల్, టెన్నిస్ బాల్ పైకి ఇస్తున్నాం అనుకోండి, వెళ్ళడానికి 10 సెకండ్లు పడితే రావడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? 5 సెకండ్లే పడుతుంది. అంటే ఇలా పెరిగినప్పుడు ఇలా పడిపోతాడు, ఇలా పెరిగినప్పుడు స్టేబుల్గా ఉంటాడు, ఇలా 45 degrees. గోల్డ్ ఏమైందంటే నాకు తెలిసిన కొద్ది ఐడియా వరకు 1993లో 4,500 ఉండేది 24 క్యారెట్లు. అది 2011-12లో 28,000 అయింది. 24 క్యారెట్, 22 క్యారెట్ తక్కువ ఉంటుంది. అదే కరోనా టైంలోకి వెళ్తే మేబీ 2021లో 55,000-60,000 ఉంది. ఇప్పుడు వెళ్తే 1,05,000 అయింది మ్యాక్సిమం. ఇప్పుడు 95,000 నుండి 1,05,000 కొట్టుకుంటుంది ఇటు అటు. ఓవరాల్గా చూస్తే 37-40% పెరిగిపోయింది గత 6 నెలలుగా. ఇప్పుడు ఎన్నో ఉంది, ఇప్పుడు నాకు తెలిసి అంత పెరుగు ఎప్పుడు లేదు, అంత పెరుగుదల. సో అదేవిధంగా సిల్వర్ చూసుకుంటే ఎప్పుడు కూడా 10 గ్రాముల బంగారం కేజీ వెండి చూసుకుంటే 10-20% తక్కువ ఉండేది 10 గ్రాముల బంగారం అని. ఈరోజు ఇది 1,20,000కి వెళ్ళింది అనూహంగా. అదొక రకమైన జంప్. ఇది మీరు అడిగిన దానికి రేట్లు. దానికి కారణం ఏంటంటే చాలా కారణం. యుద్ధాలు, ఇజ్రాయెల్, ఇరాకు, యుక్రెయిన్, రష్యా, లేటెస్ట్గా ఇండియా, పాకిస్తాన్ యుద్ధాలు అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్ పడిపోద్దండి. టూరిజం ప్లేస్, కొన్ని ప్లేస్లో టూరిజం మీద బతుకుతాయి. యుద్ధాలు అయిన ఎవరైనా వెళ్తారా? మనం వెళ్తాం, జాబ్ వచ్చిన నెలలో భయపడతాం కదా. అప్పుడు ఏమవుతుంది, కంటిన్యూ యుద్ధాలు అవుతుంటే 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉన్న రిజర్వ్స్ అన్నీ పోతాయి, అంటే డబ్బులన్నీ అయిపోతాయి కదా. బయట నుండి ఆదాయం రాదు, మీరు తవ్వుకుంటూ పోతున్నారు, ఖాళీ అయిపోతుంది ఖజానా. అప్పుడు ఏం చేస్తారంటే మనకి పివి నరసింహారావు గారి టైంలో వచ్చింది. అంటే బ్యాంక్రప్ట్ అయిపోయాం మనం, ఇండియా అంతా. అప్పులు కట్టడానికి కూడా డబ్బులు లేవు, బతకడానికి డబ్బులు లేవు. అలాంటి టైంలో మన్మోహన్ సింగ్ గారు ఆయన వచ్చి దాన్ని రివైవ్ చేసి మంచి ఎకనామిక్ పాలసీ, ఎలక్షనల్ పాలసీ పెట్టి చేశారు. ఇప్పుడు కూడా ఏమవుతుంది, యుద్ధాలు అయినా డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న నిధులు ఉంటాయి. ప్రతి కంట్రీకి కూడా సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి, లేదా ఫెడరల్ రిజర్వ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్స్ ఉన్నప్పుడు రిలీజ్ చేస్తారు ఒకసారి 2,000-3,000 టన్నులు రిలీజ్ చేసినప్పుడు సప్లై ఎక్కువైనప్పుడు డిమాండ్ తక్కువ అవుతుంది, అప్పుడు రేట్ తగ్గిపోతుంది. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత డిమాండ్ పెరిగి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. ఇది న్యాచురల్ లా ఆఫ్ అట్రాక్షన్, అంటే లా ఇది. ఇక్కడ ఏమవుతుంది, యుఎస్ కండిషన్స్ బాగాలేదు, ఎకనామిక్ కండిషన్స్, బ్యాంక్ రెపో రేటు, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు, వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్, గోల్డ్ పరిస్థితి, షేర్ మార్కెట్, ఇవన్నిటి మీద ఆధారపడి వేరియేషన్ వస్తుంటుంది. గోల్డ్ పెరగడం తరగడం అనేది షేర్ మార్కెట్లో అంతే అవుతుంది. కంపెనీలో మెయిన్ చైర్మన్ చనిపోయిన పెద్ద కంపెనీలో, ఆ కంపెనీ రేట్లు తక్కువ పడిపోతాయి రాత్రి ఓవర్ నైట్, లేదా తక్కువని పెరుగుతాయి. అది ఎలా పెరిగితే మాకు తెలియదు, అది ఒక మాఫియాలా ఉంటుంది. షేర్ మార్కెట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్, ఇవన్నీ కూడా ఒక ఏం జరిగితే ఎవరికి తెలియదు, రేపు ఎదురు ఏదైనా జరగవచ్చు. హర్షద్ మెహతా స్కామ్ అప్పట్లో 3,000 కోట్లు పెద్ద స్కామ్, 1994 ఎప్పుడు అనుకుంటుంది, అంత పెద్ద స్కామ్. ఇప్పుడు 3,000, అప్పుడు 3,000 కోట్లు అంటే ఇప్పుడు కొన్ని ఎన్ని వేలు అయిపోయిందో చూసుకోండి. సో ఓవరాల్గా గోల్డ్కి సిల్వర్కి ఎందుకు, గోల్డ్ని స్టాక్ మార్కెట్ వాలటైల్గా ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లోగా ఉంది, మిగిలిన ఏముంది ఫండింగ్, ఇన్వెస్ట్మెంట్. సో గోల్డ్ని అంతమంది ఆర్నమెంట్ కింద వాడుకునేవారు, జుంకాలు, నెక్లెస్లు, గొలుసులు, గాజులు, ఇవన్నీ ఏదో ఉంగరాలు పెట్టుకోవడం. కానీ ఇప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు, కొద్దిగా స్టేబిలైజ్ ఇన్కమ్. సో పెట్టుబడిగా చూసినాడు ఎవరైతే అంతమంది షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పెట్టి ఆ డబ్బుని డైవర్ట్ చేసినప్పుడు
ఆ రేట్ అనేది పెరిగిపోయింది. డిమాండ్ ఎక్కువైంది, సప్లై తక్కువైంది. ఇప్పుడు ఏమవుతుంది, రేటు పెరుగుతుంది. అందుకని లాస్ట్ 6-7 మంత్స్లో విభాగంగా 37-45% దాకా పెరిగింది. 40% స్టెబిలైజ్ అయింది. అది మరి వెండి ఎందుకు పెరిగింది? వెండి ఇంతకుముందు పూజ సామాన్లకు వాడుకునేవాళ్ళం. పూజ పళ్ళాలు, పూజ ప్రమిదలు, పూజ దీపాలు, అవన్నీ గంట, అవన్నీ. ఇప్పుడేం వాడుతుంది? వెండి గ్లాసులు, వెండి గ్లాసులు, వెండి చెంబులు, భోజనాలు, ఇవన్నీ వాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది? పట్టీలు, వెండి పట్టీలు. ఇప్పుడు ఏమైందంటే అది ఇండస్ట్రీకి యూస్ అవుతుంది సిల్వర్ అనేది, ఈవీ వెహికల్స్ ఇవన్నిటి కూడా. సో దాని ఎప్పుడైతే కన్జంప్షన్ పెరిగిందో డిమాండ్ తగ్గిపోతుంది, అంటే డిమాండ్ ఎక్కువ అవుతుంది, రేట్లు తగ్గిపోతుంది, సప్లై తక్కువ అవుతుంది. అప్పుడు రేటు పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువ ఉంది, అవైలబిలిటీ తక్కువ ఉంది. ఇప్పుడు ఎంతకుముందు 10 ప్లాట్లు ఉంటే కొనేవాడు ఒకడు ఉండేవాడు రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు ఒక ప్లాట్ ఉంటే కొనేవాళ్ళు 10 మంది ఉన్నారు. రేటు పెరిగితే అప్పుడు కండ బలం, గుండె బలం ఉంది, ఇప్పుడు డబ్బు బలం, పవర్, విటమిన్ ఎం. ఓకే. ఆ విధంగా చూసుకుంటే వెండి ఏంటంటే ఎప్పుడైతే ఇండస్ట్రీలో వాడటం మొదలు యూసేజ్, మన భారతదేశంలో బంగారం మీకు తెలుసు, వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జంప్షన్ కంట్రీ ఇన్ ది వరల్డ్. వేల కోట్లు అంటే వేల టన్నులు వాడతారు గోల్డ్. ఎందుకంటే భారతదేశంలో పసుపు పచ్చదనం, పసిడి పచ్చదనం లేకుండా ఏ ఆడపిల్ల, ఏ అమ్మాయి, ఏ ఆంటీ ఎవరు వెళ్ళరు, కూడా బయటకు వెళ్ళరు గోల్డ్ లేకుండా. ఈ రోజు మగవాళ్ళు కూడా వేసుకుంటున్నారు బాగా. అంతకుముందు లేడీస్ వేసుకున్నారు. చూస్తే మీరు గోల్డ్లో ఆడవాళ్ళు అయితే ఒక 1/2 kg బంగారం లేకుండా పైకి వెళ్ళరు. 1/4 kg 1/2 kg బంగారం ఉంటుంది. డిఫరెంట్ ఫార్మ్స్, పుస్తుల తాడు అని, గొలుసు అని, నెక్లెస్ అని, కాసుల పేరు అనే, పెళ్ళికైతే వడ్డానం అని, తర్వాత భుజం వంకీలు, వడ్డానాలు, తల మీద పెట్టుకుంటారు. ఇవన్నీ పాపిడి అంటారు. సో ఇవన్నీ ఉంటే ప్రతి ఇంట్లో కూడా 1 kg బంగారం నార్మల్ అయిపోయింది. కేజీ బంగారం అంటే ఎంత అండి? ఎంత? కేజీ 10 గ్రాములు 1,00,000 రూపాయలు పైన, 1,00,000 వేసుకోండి. 100 గ్రాములు 10 లక్షలు. మరి కేజీ అంటే ఎంత అవుతుందో చూసుకోండి. అంటే ఆల్మోస్ట్ రఫ్లీ 1 కోటి రూపాయలు. ఓకే. ఈ రోజుల్లో 1 కోటి రూపాయలు అని పెద్ద అమౌంట్ కాదండి. డబ్బులు లేనోనికి అది వేరే సంగతి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బంగారం రేటు, వెండి రేటు పెరుగుతుంది. అయితే ఇంకా ఎంత పెరుగుతుంది? 2 లక్షలు అవుతుందంటే టూ ఎర్లీ. 2 లక్షలు అవ్వదు. మేబీ నేను అనుకోవడం 90-95లో స్టెబిలైజ్ అయిపోతుంది. కొన్ని రోజులు కొద్దిగా తగ్గుతుంది, కానీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు కూడా 20,000కే బంగారం తులం అని పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్లో. ఎలా వస్తుంది 20,000కి? నెంబర్ ఆఫ్ క్యారెట్, ప్యూరిటీ తగ్గిపోతుంది. ప్యూరిటీ. ఇప్పుడు ఇంకోటి కొత్తగా ఏం పెట్టారంటే మీరు మనకు తెలుసుకోవాల్సింది, వెండికి కూడా హాల్ మార్క్ పెట్టారు September 1 నుండి. ఓకే. అంటే ఇప్పుడు ఇంతకుముందు బంగారమే ఉండేది హాల్ మార్క్, BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫై చేస్తారు. వెండికి కూడా హాల్ మార్క్ చూసుకోండి. ఇప్పుడు మెషిన్లు వచ్చేసాయి. ఆ మెషిన్లో ఐటమ్ పెడితే దాని కాంపోజిషన్, ప్యూరిటీ, గోల్డ్ ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది, సిల్వర్ ఎంత ఉంది, అల్యూమినియం చెప్తారు. అట్లా వెండికి కూడా ప్యూరిటీ కోసం పెట్టారు. హాల్ మార్క్ పెట్టారంటే చీట్ చేయడం కొద్దిగా కష్టం. సో ఆ మెషిన్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇవన్నీ కూడా పెట్టుకుంటే మంచిదే, ప్రజలకి ఉపయోగపడుతుంది, యూసేజ్ పెరుగుతుంది, క్వాలిటీ దొరుకుతుంది. లేకపోతే క్వాలిటీ ఇప్పుడు లోకల్ షాప్కి వెళ్తే, మీరు తనిష్క్ అనే షాప్ ఉంది టాటా వాళ్ళు, అక్కడికి వెళ్తే బయట వాళ్ళ మీద ఎప్పుడు 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది గ్రాముకి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఎక్కడ అంటే కొన్ని స్టాండర్డ్ జ్యువెలర్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే నాణ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. చీటింగ్ చేసే అవకాశాలు ఎప్పటికీ చీటింగ్ అయితే ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి సెగ్మెంట్లో చీటింగ్ ఉంటుంది. కానీ ఇది హైలైట్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఈ విధంగా చూసుకుంటే రానున్న రోజుల్లో డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది గుడ్ సోర్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. బట్ రియల్ ఎస్టేట్ మళ్ళీ పికప్ అయిందంటే రియల్ ఎస్టేట్ లాగే అన్నిటికంటే ఎక్కువ జంప్ వచ్చేది రియల్ ఎస్టేట్లో. ఏదో ఎవరి అవకాశం బట్టి వాళ్ళు గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ మీద అమౌంట్ బట్టి అన్నిట్లో పెట్టుకోండి. నా పర్సనల్ అనుభవం అంటే అన్నిట్లో కొద్దిగా ఎక్కువ 40% రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి. ఓ 10-15% గోల్డ్లో పెట్టండి, 10-15% స్టాక్ మార్కెట్, 10-50% మ్యూచువల్ ఫండ్స్. అట్లా పెట్టుకుంటే రిస్క్ అనేది మినిమైజ్ అవుతుంది. ఒకే దాంట్లో పెడితే అయితే కుబేరుడు అవుతావు, లేకపోతే కరోడ్పతి ఏమైనా అవుతావు, లేకపోతే రోడ్డుపతి అయినా అవుతావు. నువ్వు రోడ్డుపతి కరోడ్పతి అవ్వకుండా ఉండాలంటే లక్షాధికారి ఉండాలని మధ్యలో ఉండండి. ఇది నా అనుభవం, నా పర్సనల్ ఒపీనియన్. మేబీ కొంతమంది నచ్చవచ్చు, నచ్చపోవచ్చు. ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.